ఈ రోజుల్లో మనం మల్టీ అసెట్ ఫండ్స్ గురించి చాలా వింటున్నాం. మార్కెట్ ఎటు పెరిగినా గానీ మల్టీ అసెట్ ఫండ్స్‌లో గనక ఇన్వెస్ట్ చేస్తే గనక మనకు కన్సిస్టెంట్‌గా లాభాలొస్తుంటాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అసలు మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? అందులో ఉండే టైప్స్ ఏంటి? మనం చూద్దాం. మల్టీ అసెట్ ఫండ్స్ ఇది ఒక హైబ్రిడ్ కేటగరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఏంటంటే ఫండ్ మేనేజర్‌కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్రాస్ అసెట్ క్లాసెస్ ఇన్వెస్ట్ చేయడానికి. మనకి మెయిన్‌గా 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ అంటే ఇందులో మనం ఏంటంటే స్టాక్స్, షేర్స్ కొంటూ ఉంటాం. 2 వచ్చేసరికి కమోడిటీస్ ఇందులో ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఉంటూ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇది మనందరికీ తెలిసిందే. హౌసెస్, ప్లాట్స్, ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్‌కమ్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్, ప్రైవేట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఇవన్నీ ఈ ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక అసెట్ క్లాస్ మీద బెట్ చేసేదానికన్నా ఈ 4 అసెట్ క్లాసెస్‌లో మనం మంచిగా కొంత అమౌంట్ పెట్టుకుంటూ వెళ్తే గనక ఒకటి మనకేంటంటే రిస్క్ అనేది కన్సిడరబుల్‌గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మనకి మార్కెట్‌లో చూసుకుంటే గనక ప్రతి టైమ్‌లో ఏదో ఒక అసెట్ క్లాస్ అయితే బాగా పెర్ఫార్మ్ చేసిద్ది. ఒకటైతే గనక డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం లాస్ట్ ఇయర్ గనక చూసుకుంటే గనక కమోడిటీస్ బాగా పెర్ఫార్మ్ చేసాయి. గోల్డ్, సిల్వర్. ఈ ఇయర్ చూసుకుంటే గనక మనకి ఫిక్స్డ్ ఇన్‌కమ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అంతకుముందు చూసుకుంటే గనక మనకి ఈక్విటీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఏ అసెట్ క్లాస్ మనకి పెర్ఫార్మ్ చేస్తుందో మనకి తెలియనప్పుడు మనం ఒక అసెట్ క్లాస్ మీద బెట్ చేయడం కన్నా మనం డైరెక్ట్‌గా ఒక మల్టీ అసెట్ ఫండ్‌కి వెళ్ళిపోతే గనక మనకి ఈ ఫండ్ ద్వారా మనకు అన్ని అసెట్ క్లాసెస్‌లో ఎక్స్‌పోజర్ ఉంటుంది కాబట్టి మనకి ప్రతి టైమ్‌లో ఏదో ఒక అసెట్ క్లాస్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అప్పుడేంటంటే మనకి కన్సిస్టెంట్‌గా కొంచెం రిటర్న్ రావడానికైతే స్కోప్ ఉంటుంది. అండ్ రిస్క్ వైస్‌గా చూసుకుంటే గనక మనం డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చుకుంటే దాదాపు సగం కన్నా తక్కువ రిస్క్ ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ చూసాం. మనకి మార్కెట్స్ పెద్దగా ఏం పెరగలేదు. కానీ గోల్డ్, సిల్వర్స్ బాగా ర్యాలీ ఇచ్చాయి. అప్పుడు మనకి పోర్ట్‌ఫోలియోలో గోల్డ్, సిల్వర్స్ మల్టీ అసెట్ కేటగిరీలో మనకి కమోడిటీస్‌లో పెడుతుంటారు కాబట్టి మనకి ఆ రిటర్న్ అనేది మనకు వస్తుంది. అదే మీరు ప్యూర్‌గా నిఫ్టీ 50లో పెట్టారు. లేదా నిఫ్టీ 500లో పెట్టారు. అప్పుడు మీకు అవకాశం ఉండదు. ఓన్లీ మీకు ఈ మల్టీ అసెట్ గనక తీసుకుంటే గనక మీకు ఏం చేయాలో తెలియకపోయినా గానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ గనక మీకు గోల్ ఉంటే గనక మీరు ఈ మల్టీ అసెట్‌లో పెట్టేసుకొని మంచి రిటర్న్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. అండ్ ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఒకవేళ మార్కెట్ ఈక్విటీస్ బాగా పెరుగుతుంది అనిపించింది. వాళ్ళు ఎక్కువగా ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా కాదు వాళ్ళకి డెట్ సేఫ్ అనిపించింది. ఈరోజు మార్కెట్ పెరిగేది ఇక ఈ 2, 3 మంత్స్ ఆర్ 1 ఇయర్ కమోడిటీస్ కూడా అంత స్కోప్ లేదు. అప్పుడు వాళ్ళు డెట్ పోర్షన్ పెంచుతారు. లేదు కమోడిటీస్‌లో మనకి ర్యాలీ బాగా ఉంది. లాస్ట్ టైమ్ మనం చూసాం గోల్డ్, సిల్వర్. అప్పుడు కమోడిటీస్ ఎక్స్‌పోజర్ పెంచుతారు. సో మనకేంటంటే దేని మీద బెట్ చేసుకునే టెన్షన్స్ లేకుండా డైరెక్ట్‌గా మనం మల్టీ అసెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు గనక కంపేర్ చేస్తే గనక మల్టీ అసెట్ యాస్ ఎ కేటగిరీ నిఫ్టీ 50ని ఈక్వల్‌గా రిటర్న్స్ దాదాపు చాలా సార్లు ఇచ్చింది. బట్ రిస్క్ చూస్తే నిఫ్టీ 50 గనక మనకి ఒక 20% రిస్క్ ఉంటే గనక ఇక్కడ వచ్చేసరికి 7, 8% రిస్క్ ఉంటుంది. అంటే నిఫ్టీ 50 20% ఆఫ్ ది టైమ్స్ నెగెటివ్ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంటే మల్టీ అసెట్ అదే 8%కే కన్ఫైన్ అయిపోయింది. లాస్ ఇచ్చే ప్రాబబిలిటీ. ఇక్కడ మనం మల్టీ అసెట్ నిఫ్టీ 50తో సేమ్ రిటర్న్ ఇస్తుంది. బట్ తక్కువ రిస్క్ ఉంటుంది. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్టార్టింగ్ బిగినర్స్ అయితే గనక ఈ కేటగిరీతో గనక మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ కార్పస్ ఎక్కడ పెట్టాలో తెలియదు. అండ్ రిస్క్ ఎక్కువ తీసుకుంటాను అనుకుంటే భయపడుతుంటే గనక ఈ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకొని స్లోగా మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని గ్రో చేసుకునే మంచి అవకాశం అనేది ఈ కేటగిరీ కనిపిస్తుంది. ఈ కేటగిరీలో దాదాపు సెబీ మ్యాండేట్ ప్రకారం 3 డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో పెట్టాలి. అందులో ఒకటి ఈక్విటీస్, 2 డెట్ ఉంటుంది, 3 కమోడిటీస్ ఉంటుంది. సో మనకి డెట్ అండ్ కమోడిటీస్ మనకి చాలా ఐడియా ఉంది. సో మనకి ఇక్కడ తెలియంది ఏంటంటే ఓన్లీ ఈక్విటీస్ మాత్రమే. అదే మనం ఈ లాంగ్ టర్మ్‌గా కొంచెం లిక్విడ్ పోర్ట్‌ఫోలియో హ్యాండిల్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మల్టీ అసెట్ అనే కేటగిరీ ద్వారా ఎంటర్ అయ్యి మనం కొంత ఒక 4 ఆర్ 5 ఇయర్స్ కనుక ఉంటే గనక ఒక మంచి స్టేబుల్ రిటర్న్స్ అనేవి పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మల్టీ అసెట్ ఫండ్స్ ద్వారా మనం ఎస్‌డబ్ల్యూపీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్‌డబ్ల్యూపీకి జనరల్‌గా హైబ్రిడ్ ఫండ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ప్యూర్ ఈక్విటీ ఫండ్‌కి వెళ్తే గనక అక్కడ డ్రా డౌన్ అంటే మనకి మార్కెట్ పడితే గనక ఎక్కువ పడుతుంటాయి కాబట్టి అవి మనకు కొంచెం రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉదాహరణకు ₹1,00,00,000 ఉన్నాయి. నేను రిటైర్ అయ్యాను. నాకు ₹1,00,00,000 కార్పస్ వచ్చింది. నాకు ఒక ₹50,000 నాకు మంత్లీ ఇన్‌కమ్ కావాలి. అదే నేను తీసుకెళ్ళి ప్యూర్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టాను. నేను పెట్టిన తర్వాత మార్కెట్ ఒక 10% పడింది. నా ఫండ్ కూడా పడుతుంది కదా! ఆల్మోస్ట్ నేను పెట్టిన 1,00,00,000 కాస్త 90,00,000 అవుతుంది. నేను ఎవ్రీ మంత్ ఒక 50,000 తీసుకుంటున్నాను. ఇయర్ ఎండ్ అయ్యేసరికి 84 lakhs అవుతుంది. అంటే నేను 1,00,00,000 పెడితే ఇయర్ ఎండ్ అయ్యేసరికి 84 lakhs ఉంది. ఇది జనరల్‌గా రిటైర్ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం భయం ఉంటుంది. ఈ ప్యూర్ ఈక్విటీ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ చేసేటప్పుడు ఈ రిస్క్ ఉంటుంది. అదే మీరు కనుక ఇలాంటి మల్టీ అసెట్ అనే కేటగిరీని కనుక సెలెక్ట్ చేసుకుంటే గనక మల్టీ అసెట్ ప్యూర్ ఈక్విటీ కన్నా తక్కువగా పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అది ఒకే ఫండ్ మీద ఒకే అసెట్ క్లాస్ మీద ఎక్కువగా బెట్ చేయదు. డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో డైవర్సిఫై అయ్యి మన రిస్క్‌ని తగ్గిస్తుంది. ఒకవేళ 10% మార్కెట్ పడితే మీ మల్టీ అసెట్ మేబీ 2%, 4% పడొచ్చు. ఒకవేళ 4% పడిందనుకుందాం. మనకేంటంటే ₹1,00,00,000 కాస్త 96 అవుతుంది.
అండ్ నేను తీసినా గానీ ఒక 6 లాక్స్ తీసినా గానీ వెరసి 90 లాక్స్ అవుతుంది. ఇక్కడ పడేటప్పుడు మనకి మల్టీ అసెట్ తక్కువగా పడుతుంది. అండ్ గ్రో అయ్యేటప్పుడు ఏంటంటే ఫండ్ మేనేజర్స్ రీబాలన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఆ గ్రోత్ అనేది తొందరగా మనకి వస్తుంది. సో ఇలా గనక ఎస్‌డబ్ల్యూపీలో కూడా మనం ఈ మల్టీ అసెట్ ఫండ్స్‌ని గనక సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకుంటే గనక మనకి సుపీరియర్ రిటర్న్స్ పొందొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఈక్విటీస్‌లో ఉండే అంత నెగెటివ్ రిస్క్ అనేది మనకు ఉండకుండా ఉంటుంది. థాంక్ యూ.